పిఎంసి ప్రేక్షకులకు నమస్కారము. బ్రహ్మఋషి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి నా హృదయపూర్వక నమస్కారాలు. సాత్విక వంటలకు స్వాగతం, సుస్వాగతం. 15 మినిట్స్లో మనం 5 రకాల చట్నీలు ఇప్పుడు చేసుకోబోతున్నాము. మొదటిగా మనము హోటల్ స్టైల్లో చేసుకునే కొబ్బరి చట్నీని చేసుకోబోతున్నాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, పుట్నాల పప్పు, కొత్తిమీర, చింతపండు రసము, కొంచెం జీరా, ఉప్పు తీసుకోవాలి. వీటికి మనం ఏమి స్టవ్ మీద ఏమి వేయించిన అవసరం లేదు. యాజ్ ఈజీగా అన్నీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము పచ్చిగానే చేసుకోవాలి. మీ కొబ్బరి ముక్కలు ఇలా చిన్నగా తరుక్కోవాలి. మనం చిన్న చిన్న ముక్కలు కానీ మెత్తగా ఫైన్గా గ్రైండ్ అవుతాయి మనకి ఇవి. అలాగే పచ్చిమిర్చి కూడా ఇవేం వేయించిన అవసరం లేదు. పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కోవాలి. కొత్తిమీర కూడా సన్నగా తరుక్కోవాలి. చింతపండు వచ్చి రసం తీసుకోవాలండి. చింతపండు యాజ్ ఇట్ ఈజ్ చింతపండు కింద వేయొద్దు. మనం చింతపండు రసం తీసుకొని పెట్టుకుందాం. తగినంత ఉప్పు వేసుకోవాలి. జీరా కూడా కొంచెం ఫ్లేవర్ కోసం జీరా వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్సీ వేసుకుందాం. మిక్సీ చేసి తెచ్చుకున్నామండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఈ చట్నీకి మనం స్టవ్ వెలిగిస్తామండి. బాండీ పెట్టుకుంటున్నాం. పోపు పెట్టుకోవడానికి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాం. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు చిన్నగా పీసులు చేసుకున్నవి, 2 ఎండుమిర్చి వేయించుకుందాం. కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పోపు. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. స్టవ్ బంద్ చేస్తున్నానండి. ఈ పోపుని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఈ పోపు వేసేసుకుంటున్నాం. మన హోటల్ స్టైల్లో చేసే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. ఒక చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ రెడీ చేయడానికి మనకి కేవలం 1-2 నిమిషాల్లో మనం ఈ చట్నీని తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ చట్నీ అల్లం చట్నీ చేసుకుందాం ఇప్పుడు. దీనికి కావాల్సిన పదార్థాలు: 4 ఇంచెస్ అల్లం ముక్క సరిపోతుంది. చింతపండు 15 ఎండుమిర్చి తీసుకోవాలి. తగినంత బెల్లము, ఉప్పు తీసుకోవాలి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాము. దీనికి 3 స్పూన్ల ఆయిల్ పడుతుంది. ముందుగా అల్లం ముక్కల్ని వేయించుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాం. ఎండుమిర్చి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నల్లగా అయిపోకూడదు. వేయిపోయినాయండి. కొంచెం చింతపండు కూడా ఇందులోని నీట్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని కూడా చింతపండు కూడా వేయించేసుకుంటున్నాం. నిమ్మకాయ ఎంత ఉండాలండి చింతపండు. సో గింజలు లేకుండా చూసుకోవాలి. తర్వాత మిక్సీ వేసుకున్నప్పుడు బెల్లం వేసుకొని మిక్సీ వేసుకోవాలి. అయిపోయింది. ఇది వేయించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా మనం మిక్సీ పట్టుకుందాం. స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసి తెచ్చేసుకున్నామండి. అల్లం చట్నీ రెడీ అయిపోయింది. దీనికి ఎటువంటి పోపు పెట్టుకునే అవసరం లేదు. నెక్స్ట్ మనం గ్రీన్ చట్నీ రెడీ చేసుకుందాం. గ్రీన్ చట్నీకి కావాల్సిన పదార్థాలు: కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, పెరుగు, జీరా, ఉప్పు తీసుకోవాలి. ఈ గ్రీన్ చట్నీ ఎక్కువ స్నాక్ ఐటమ్స్కి చాలా బాగుంటుంది. పిల్లలు మన మిర్చి బజ్జీలకి, కట్లెట్స్కి వాటికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మనం మిక్సీ చేసుకొని, దీనికి ఎటువంటి మనం వేయించిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే మనము మిక్సీ పట్టుకోవచ్చండి. మిక్సీ పట్టుకొని నేను తీసుకొని వస్తాను. ఇప్పుడు నేను చూపించినవన్నీ పెరుగుతో సహా మనం మిక్సీ వేసేసుకోవాలి. గ్రీన్ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది స్నాక్స్కి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు దీన్ని. నెక్స్ట్ చట్నీ మనము టమాటా చట్నీ చేసుకోబోతున్నాం. ఇప్పుడు టమాటా చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటా ముక్కలు చిన్నగా తరుక్కోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. టమాటా చట్నీలోకి నువ్వులు వేసుకుంటే చాలా మంచిది మనకి. దీంతోపాటు చింతపండు పులుసు వేసుకోవాలి. ఉప్పు తీసుకోవాలి. ఇవి కొంచెం వేయించుకుందాం. ఇప్పుడు బాండీ పెట్టుకుంటున్నాను.
2 స్పూన్లు, ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ముందుగా పచ్చిమిర్చిని వేసుకుంటున్నాం. పచ్చిమిర్చి ఎక్కువ కొంచెం సేపు పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేయించుకునే అవసరం లేదు. తర్వాత నువ్వులు కూడా వేసుకుంటున్నాం. నువ్వులు ఒక 3 స్పూన్లు నువ్వులు తీసుకున్నాము. నువ్వులు కొంచెం కలర్ రావాలి. చిటిపట్లు ఆడుతున్నాయండి నువ్వులు. ఇప్పుడు టమాటా వేసేసుకోవచ్చు. టమాటాలు ఒక 3 టమాటాలు తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటా త్వరగా మగ్గుతుంది. ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఒక 1 or 2 మినిట్స్లో మగ్గిపోతుంది. సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం చేసుకోబోయే ఈ టమాటా చట్నీ ఈ నువ్వుల వల్ల కాల్షియం బాగుంటుందండి. పిల్లలకి చిన్నప్పటి నుంచే విడిగా నువ్వులు ఇస్తే తినరు కాబట్టి పిల్లలు మనం ఇలా చట్నీస్లో కానీ నువ్వులు పౌడర్ చేసి కూరల్లో కానీ వేసి చిన్నప్పటి నుంచే పిల్లలకి మంచి కాల్షియాన్ని మనం అందివ్వాలి. ఈ టమాటాలో కూడా మంచి సి విటమిన్ ఉంటుంది కాబట్టి మనం ఇలా చట్నీల ద్వారా పిల్లలకి మనము ఇవ్వచ్చు. ఎక్కువ పని కూడా ఉండదు. కొబ్బరి చట్నీ అయినా సరే ఫటాఫట్ మనకి ఉట్టి మిక్సీ వేసుకోవడమే అయిపోతుంది చాలా త్వరగాని. అల్లం చట్నీ కూడా చాలా మంచిది. ఈ చలికాలం మనకి రాబోయే వర్షాకాలం చలికాలంలో అల్లం తినడం వల్ల మనకి పైత్యం అనేది ఉండదు. పిల్లలకి దగ్గులు రొంపులు అవి కూడా రాకుండా అరికడుతుంది అల్లం తినడం వల్ల. మనం చట్నీస్ కూడా చూస్ చేసుకోవాలి. అలాగే గ్రీన్ చట్నీ పుదీనా కొత్తిమీర ఉంటుంది కాబట్టి అది కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఈ పాండమిక్ టైంలో మనకి వైరస్ రాకుండా ఉంటుంది. ఈ కొత్తిమీర ఈ పుదీనా ఎక్కువ తీసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఏ ఫుడ్ తీసుకున్నా అది ఔషధంలా పనిచేయాలి. మనకి చూస్ చేసుకోవాలి ఏ ఫుడ్ తీసుకుంటే మనకి ఔషధంలా పనిచేస్తుందో అట్లాంటి ఫుడ్ మనం తీసుకోవాలండి. ఇప్పుడు టమాటా చట్నీ ఎంతవరకు మగ్గిందో చూద్దామండి. నేను మూత తీస్తున్నా. ఇంకొంచెం సేపు మగ్గాలి. ఇంకొక 1 మినిట్ మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం. ఇంట్లో మనం వంట చేసి మన వాళ్ళకి మనం మంచిగా ప్రేమగా వంట చేసి ఇవ్వాలండి. వాళ్ళు కూడా రిటర్న్గా మనకి కృతజ్ఞతలు చెప్పాలి. ఏదో వంట మగవాళ్ళు కూడా మగవాళ్ళంటే పిల్లలు ప్రతి ఒక్కరు ఇంట్లో మనం చేసిన వంట ఎవరు తింటారో వాళ్ళు కూడా చాలా బాగుంది అనే చిన్న మనకి మనని అభినందిస్తే చాలా బాగుంటుంది. వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది. తర్వాత మనం ఇంకా ఇష్టంగా చేయగలుగుతాము. కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెన్స్ అండి ప్రతి ఒక్కరికి. తినేసాం అన్నట్టుగా ఉండకూడదు. మమ్మీ ఈరోజు కూర బాగుంది, లేకపోతే హస్బెండ్ అయితే ఈరోజు వంట బాగా చేస్తామని ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లోని నేర్చుకోవాలి. కృతజ్ఞత అనేది మనం ఇంట్లో నేర్చుకుంటే బయట మనకి అది అలవాటు పడుతుంది. కృతజ్ఞత ఎప్పుడు ఉంటుందో మనలో ఉన్న ప్రేమ అనేది పెరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కృతజ్ఞత చెప్పండి మీ ఇంట్లో వాళ్ళకి. చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకోవచ్చు. మగ్గిపోయిందండి టమాటా. స్టవ్ బంద్ చేస్తున్నాను. మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు టమాటా చట్నీ కూడా మిక్సీ తెచ్చుకున్నామండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగిస్తున్నా. బాండీ పెట్టుకుంటున్నాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాం. ముందుగా కొంచెం 1 స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నాం. అలాగే 1 స్పూన్ మినప్పప్పు వేసుకుంటున్నాం. 1/2 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాం. 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాం. వేయించుకుందాం.
కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ చట్నీ దోశలకి ఇడ్లీకి చాలా బాగుంటుందండి, టమాటా చట్నీ. స్టవ్ బంద్ చేస్తున్నా. టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పల్లీ చట్నీ చేసుకోబోతున్నామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఇలాగా, పచ్చిమిర్చి, అలాగే చింతపండు రసం, జీలకర్ర వేసుకోవాలి ఫ్లేవర్ కోసము, ఉప్పు తీసుకోవాలి. ఇప్పుడు మనము పల్లీలు వేయించుకునే అవసరం లేదు, పచ్చిమిర్చిని వేయించుకుందాము. స్టవ్ వెలిగిస్తున్నా అండి. బాండి పెట్టుకుంటున్నాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాం. పచ్చిమిర్చిని వేసుకుంటున్నాం. ఒక 4 పచ్చిమిర్చి. ఇవి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చిని. పల్లీలో కూడా మంచి ప్రోటీన్ ఉంటుందండి, చాలా మంచి ప్రోటీన్ ఇది పల్లీలు. పిల్లలు ముందుగా టిఫిన్ ఏంటి అని అడగరు. ఇడ్లీ అంటే ఇడ్లీలోకి చట్నీ ఏంటి, చట్నీ మంచిగా ఉంటేనే టిఫిన్ తినడానికి వస్తారు. చట్నీ బట్టి ఆ రోజు మన టిఫిన్కి మంచి లుక్ వస్తుంది. పచ్చిమిర్చి వేగిపోయి కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించుకుంటున్నాం. అంటే టైం కలిసి వస్తుందని ముందుగానే ఎప్పుడు పల్లీలు మనము ఇలా పొట్టు తీసుకొని పెట్టుకుంటే మనము టిఫిన్ చేసుకున్నప్పుడు త్వరగా చేసుకోవచ్చు. ఒక్కసారి మళ్ళీ వేసుకుంటున్నాం, జస్ట్ వేడి అవడానికి అంతే. స్టవ్ బంద్ చేసుకోవచ్చు. చింతపండు గుజ్జును మనం మిక్సీ వేసుకున్నప్పుడు ఆ గుజ్జు ఇది వేసుకొని మిక్సీ వేసుకుందాము, తగినంత ఉప్పు వేసుకొని. ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాము. పల్లీ చట్నీ మిక్సీ వేసుకున్నామండి. ఇప్పుడు మనం దీనికి కూడా పోపు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుంటున్నాం. బాండీ పెట్టుకున్నాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాం. కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ఒక హాఫ్ స్పూన్ కొంచెం ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి బాగా వేయించుకుందాం. ఇది వేగుతూ ఉండగా కరివేపాకు వేసుకుందాం. పోపు మాడకుండా చూసుకోవాలండి, పోపు మాడితే టేస్ట్ పోతుంది. కరెక్ట్గా ఎంతవరకు ఇది వేగాలో అంతవరకే వేయించుకోవాలి. స్టవ్ బంద్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ పోపుని ఈ పల్లీ చట్నీలో వేసేసుకుంటున్నాం. పల్లీ చట్నీ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చేసుకున్న 5 రకాల చట్నీస్ దేంతో అయినా తినచ్చు. ఇడ్లీతో తీసుకోవచ్చు, బోండాతో తీసుకోవచ్చు, వడతో తీసుకోవచ్చు, ఇంకా చాలా వెరైటీస్తో తీసుకోవచ్చు. మనం రకరకాల ఊతప్పంతో తీసుకోవచ్చు, చాలా వెరైటీస్తో తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు మన దగ్గర అవైలబుల్గా దోసపిండి ఉంది కాబట్టి ఇప్పుడు మనం దోశ వేసుకొని దోశతో తీసుకుందామండి. ఇప్పుడు నేను దోశ వేస్తున్నాను. స్టవ్ వెలిగించుకున్నాను, పెనం పెట్టుకున్నాను. ఉల్లి దోశ వేసుకుంటున్నాం మనం. కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటున్నా. ఇది ఉల్లి దోశ. ఇది ఉల్లి దోశ అన్నప్పుడు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇట్లా అద్దుకోవాలి
ఫ్లేమ్ హైలోనే ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం దీనిపైన ఆయిల్ వేసుకుంటున్నాం. ఈ చట్నీలు చూసి మీరు కూడా ఈజీగా తయారు చేసుకోవడం నేర్చుకోండి. చాలా ఈజీ మెథడ్ ఈ చట్నీస్ అన్నీ. ఇంట్లో మనకు అన్నీ ఉంటాయి, ఏం బయట నుంచి తెచ్చుకునే పల్లీలు ఉంటాయి, అల్లం ఉంటుంది, ఎండుమిర్చి ఉంటుంది, కొత్తిమీర ఉంటుంది, పుదీనా ఉంటుంది, A to Z మన ఇంట్లో ఉండేవే. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరు ఎటువంటి టైంలో మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినా మనం ఇమీడియట్గా చేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. చాలా హెల్తీ ఫుడ్ కూడా ఇది. మన ఉల్లి దోశ అయిపోయిందండి. ఇంకా ఇట్లా ఫోల్డ్ చేసుకోవడమే మనం. చూడండి మంచి కలర్ వచ్చింది. ఇంకొకటి ప్లెయిన్ దోశ వేసుకుంటున్నాం ఇప్పుడు. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్ల ఆయిల్ పడుతుంది దోశకి. దోశకి ఎప్పుడు హైలో పెట్టుకునే వేసుకోవాలి, క్రిస్పీగా రావాలంటే. ప్రతి ఒక్కరు ప్రతిరోజు పత్రిసారి చెప్పినట్టు కంపల్సరీ మనకి ఎటువంటి పనులు ఉన్నా సరే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మనం టైం కుదుర్చుకొని కంపల్సరీ ధ్యానం చేయాలండి. ధ్యానం చేయకుండా ఏ రోజు ఉండొద్దు. ధ్యానం చేసిన వల్ల మనం చేసుకునే పనులు చాలా ఈజీగా చేసుకోగలుగుతాము. నేనైతే రోజు కనీసం 3 గంటలు ధ్యానం చేస్తాను. అందువలన ఎటువంటి పనైనా చాలా ఈజీగా చేసుకోగలుగుతాను. ఎన్ని గంటలైనా నేను వర్క్ చేయగలుగుతాను. ఎటువంటి అలసట నాకు రాదు. ధ్యానం చేయడం వలన మనకి అలుపు అనేది ఉండదు. మనకి దోశ రెడీ అయిపోతుంది. ఇది కొంచెం క్రిస్పీగా రావాలి, ప్లెయిన్ దోశ కాబట్టి. కలర్ కూడా బాగా రావాలి. స్టవ్ బంద్ చేసేస్తానండి. మనకి 5 చట్నీలు రెడీ అయిపోయిందండి. మనకి దోశ కూడా రెడీ అయిపోయింది. ఇలాగా ఈ దోశలతో ఈ 5 చట్నీలు మనం సర్వ్ చేసుకున్నాం. ఇప్పుడు టేస్ట్ చేద్దాము చిన్నగా. దోశకి అల్లం చట్నీ చాలా బాగుంటుంది. అన్ని చట్నీలు బాగుంటాయి. చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుందండి చట్నీ. అల్లం చట్నీ అయిపోయింది. ఇప్పుడు పల్లీ చట్నీ చూస్తున్నాను. పల్లీ చట్నీ కూడా చాలా చాలా బాగుంది. ఇప్పుడు కొబ్బరి చట్నీ చూస్తున్నాను. కొబ్బరి చట్నీ కూడా చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు గ్రీన్ చట్నీ. ఇది ఎక్కువ స్నాక్స్కి యూజ్ చేసుకుంటాం మనము పిల్లలకి, కానీ ఇందులో కూడా తినొచ్చు మనం. బాగుందండి, మంచి ఫ్లేవరు. గ్రీన్ చట్నీ, పుదీనా, కొత్తిమీర, అది చాలా బాగుంది. ఇప్పుడు లాస్ట్గా టమాటా చట్నీ. టమాటా చట్నీ కూడా చాలా చాలా టేస్ట్గా వచ్చింది. అన్ని చట్నీలు బాగున్నాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దేనితో అయినా, ఏ టిఫిన్స్తో అయినా ఈ 5 రకాల చట్నీలు మనం చేసుకోవచ్చు. సాత్విక వంటల కార్యక్రమంలో ఇప్పటివరకు మనం ఎంతో రుచికరమైన 5 రకాల చట్నీలు తయారు చేసుకున్నాము. మరి ఒక వారము సరికొత్త వంటతో మళ్ళీ మనం కలుసుకుందాము. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. ప్రతి క్షణము సత్యదర్శనము.